హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి చట్నీ అండి. ఈ చట్నీ అనేది రైస్కే కాకుండా డైలీ ఇడ్లీ దోశలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా ఈ చట్నీ రెసిపీ అనేది చాలా బాగా నచ్చుతుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. దానికోసం ముందుగా మీ ఘాటుకి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని ఇలా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో వేసుకుని గరిటెతో కలుపుకుంటూ ఇలా పచ్చిమిర్చి అన్నీ కూడా ఈవెన్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మగ్గిన తర్వాత అన్నీ కూడా గిన్నెలోకి తీసేసుకోండి. అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని 1 టేబుల్ స్పూన్ మినపప్పుని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు పల్లీలను కూడా వేసుకుని ఇవి 3 కూడా ఆయిల్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. పప్పులన్నీ కూడా పచ్చివాసన అంతా పోయి కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా పచ్చిమిర్చి తీసుకున్న గిన్నెలోకి తీసేసుకోండి. ఇదే కళాయిలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని గరిటెతో ఇలా కలుపుకుంటూ ధనియాలను కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ధనియాలన్నీ కూడా తీసి ఆయిల్ నుండి తీసి పచ్చిమిర్చి వేసుకున్న గిన్నెలోకి వేసేసుకోండి. ఇదే కళాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని ముందుగానే మనం సొరకాయని పైపీలంతా ఓపెన్ చేసి శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలండి. ముందుగానే మనం సొరకాయ ముక్కల్ని రెడీగా పెట్టుకుంటే చట్నీ అనేది చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. ఈ సొరకాయ ముక్కల్ని 2 కప్పుల వరకు తీసుకుని కళాయిలో వేసుకుని కలుపుకుంటూ మగ్గించండి. గరిటెతో ఇలా కలుపుకుంటూ ఆయిల్లో మగ్గించినట్లయితే సొరకాయ నుంచి వాటర్ అనేవి రిలీజ్ అయ్యి ముక్కలు అనేవి చాలా సాఫ్ట్గా ఇలా మగ్గిపోతాయండి. ఈ విధంగా బాగా ఫ్రై చేయండి. ఇలా మగ్గిన తర్వాత అన్నీ కూడా తీసుకుని వేరొక బౌల్లోకి వేసేసుకోండి. పచ్చిమిర్చి తీసుకున్న బౌల్లోకి కాకుండా వేరొక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇదే కళాయిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసుకోండి. 2 టొమాటోలు అయితే సరిపోతాయండి. 2 టొమాటోలను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని కళాయిలో వేసుకోండి. దానిలోకి కొంచెంగా సాల్ట్ వేసుకుని 2-3 రెబ్బలు చింతపండును కూడా వేసుకోండి. ఇవి 3 కూడా కలిసేంత వరకు గరిటెతో బాగా కలుపుకుంటూ టొమాటో ముక్కలు అనేవి సాఫ్ట్గా వచ్చేంత వరకు ఉడికించండి. వాటర్ అనేవి అసలు యాడ్ చేయొద్దండి. టొమాటో ముక్కలు అనేవి ఇలాగే మగ్గాలి. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత అన్నీ కూడా గిన్నెలోకి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా చల్లారనిచ్చిన తర్వాత ముందుగా మనం మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం ఏవైతే ఫ్రై చేసామో అన్నీ కూడా వేసేసుకుని దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు 1 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకుని ముందు బరకగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత కొంచెంగా వాటర్ని యాడ్ చేసి పప్పులన్నీ కూడా నలిగేంత వరకు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కాడలతో సహా కొత్తిమీరని ఇసుక అనేది ఏమీ లేకుండా బాగా శుభ్రంగా కడిగి ఇలా కొత్తిమీరని కూడా వేసుకోండి. కొత్తిమీర టేస్ట్ అనేది చట్నీకి చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే జార్లోకి మగ్గించుకుని పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసుకుని మూత పెట్టి గ్రైండ్ చేసుకోండి. ముక్కలు అనేవి మరి ఎక్కువగా మెత్తగా పేస్ట్ లాగా అవ్వాల్సిన పని లేదండి. సొరకాయ ముక్కలు అనేవి బరకగా గ్రైండ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా నలిగిన తర్వాత చివరిగా టొమాటో ముక్కల్ని కూడా ఉడికించి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకుని చట్నీని ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ కరెక్ట్గా లేకపోతే సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకుని ఎక్కువసేపుగా మెత్తగా కాకుండా కొంచెం లైట్గానే గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత చట్నీ మొత్తం కూడా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇంకా చట్నీ కంప్లీట్ అవ్వలేదండి. చట్నీకి కరెక్ట్గా పోపు అనేది వేసుకుంటే
చట్నీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది కదా. చివరిగా చట్నీకి పోపు పెట్టుకుందాం. చట్నీని టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఈ జార్ని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి పోపుకి సరిపడా పాత్ర పెట్టుకోండి. ఒక గరిటె ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు వేసుకుని దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం వేసుకోండి. ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. దీనిలోకి కొంచెంగా ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఇంగువ టేస్ట్ అనేది చట్నీకి చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఫుడ్ అనేది త్వరగా డైజెస్ట్ అయిపోతుందండి. చివరిగా కొంచెంగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని పోపు అంతా కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని ఆ పోపులో వేసేసుకుందాం. చట్నీని పోపులో కలిపిన తర్వాత స్టవ్ అసలు ఆన్లో ఉండకూడదండి, ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు పోపు అంతా కూడా చట్నీలో కలిసేంత వరకు గరిటెతో బాగా కలుపుకుందాం. ఇంకా రెడీ అయిపోయినట్లేనండి సొరకాయ టొమాటో చట్నీ. చాలా చాలా టేస్టీ చట్నీ. సొరకాయని డైరెక్ట్గా కర్రీ చేసుకుని తినాలి అనుకుంటే పిల్లలు తినరు కదా, అలాంటి వారికి ఈ చట్నీ చేసి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.